స్వాగతం. చాకలి ఐలమ్మ స్ఫూర్తి ప్రదాత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ తెగువను పోరాట పటిమను పరిచయం చేస్తున్న చాకలి ఐలమ్మను ఈ సందర్భంగా స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు. వారు చూపిన బాటలో నడుస్తూ తెలంగాణ మహిళలను శక్తివంతులుగా చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, మహిళల గౌరవాన్ని పెంచేందుకు మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గొప్ప చారిత్రక నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని, భావితరాలకు ఆమె చరిత్రను అందించేందుకు పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచి భావితరాలకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. జరగాలి మీరు ఇంకా జరగాలి మళ్ళీ
జయంతి సందర్భంగా ఇక్కడ పద్మావతి కాలనీలో మహబూబ్నగర్ టౌన్ ప్రజా సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మా కులంలో పుట్టిన ఈ చాకలైలో మాకు చాలా గర్వకారంగా ఉంది. భూమి కోసం, ముక్తి కోసం చాలా పేదింటి కుటుంబాలకు పోరాడి అధిక కులాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కాపాడి చాలా వరకు మాకు మేలు చేసింది. మాకే కాదు, అందరికీ కూడా మేలు చేసింది. అటువంటి ఈ ఐలమ్మ వారి జయంతి సందర్భంగా మేము జరుపుకోవడం, మా పేరున ఈ సందర్భానికి వచ్చిన అన్ని కులాల నాయకులకు ధన్యవాదాలు. ఈరోజు వీరనారి చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఇక్కడికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులకు, వివిధ సంఘాల ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, కుల సంఘ బంధువులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం వీరనారి ఐలమ్మ పేరు కోటి ఉమెన్స్ కాలేజీకి చిట్యాల ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసినందుకు, అలాగే వారి ముండి మనవరాలైన శ్వేత ఐలమ్మ గారికి మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించినందుకు వారికి మహబూబ్నగర్ జిల్లా రజక రిజర్వేషన్ సమితి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం రజకులకు ఎంతో కొంత చేసింది. ఈ ప్రభుత్వం కూడా రజకులకు ఫెడరేషన్తో పాటు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.